ఒకసారి కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి ఒక కాలర్ ఉన్నారు, పేరు తుమ్మారెడ్డి. కాలర్ ఎవరు మాట్లాడుతుంది? తిమ్మారెడ్డి గారు చెప్పండి. కొడంగల్ సార్. యా చెప్పండి సార్. ప్రస్తుతం జరుగుతున్న రిజర్వేషన్ల చర్చ జరుగుతుంది సార్. సార్ చెప్పండి సార్. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూసీ తీసుకొచ్చింది సార్. అయితే దాని మీద ప్రతిరోజు ఎంతో మంది విమర్శిస్తున్నారు. ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారంటే ఒక ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా విమర్శిస్తున్నారు. రెండవది, ఒకప్పుడు మనం స్వాతంత్రం రాకన్నా ముందు ఈ కులాల మధ్యలో వివక్ష అనేది చాలా తీవ్రంగా ఉండేది సార్. అంటే ఇప్పుడు ఆ తీవ్రత అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు ఆ కులాల మధ్య వైరుధ్యం అనేది ఒక చిన్న చూపుగా చూస్తుంది, కానీ ఇప్పుడు సమాజంలో ఆ తీవ్రత చాలా తగ్గిపోయింది. కులం అనే దాని మీద తీవ్రత తగ్గింది. రెండవది, బీసీ రిజర్వేషన్లు అనేటివి ఎంతనన్నా పెంచుకోండి, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుపోయి పెంచుకోవచ్చు, తప్పేం లేదు. అందుట్లా మీరు అన్నట్ల చిన్న ఎంబీసీ కులాలు వాళ్ళు చాలా వెనుకబడ్డారు, వాస్తవం, ధర్మం కూడా. కానీ అందుట్లోనే పై కులాలు ముందంజలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వచ్చారు. దాంట్లో మొత్తం రిజర్వేషన్ 42% తీసుకుపోయి ఈసీలలో ఎక్కువ ఉన్న వాళ్ళే అనుభవిస్తారంటే మరి అది మేము కూడా అడగవలసిన అవసరం ఉందా? మీ ఎమ్మెల్యేనే చేశారు భరత్ గారు. మా ఎమ్మెల్యే కాదు సార్, ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. మీరు ఏమంటారు? అందరికి సంబంధించిన మా ఎమ్మెల్యేని కాదు. ఇప్పుడు అది పద్ధతి ప్రకారం లేకపోతే ఎవరైనా కానీ ఏదో మీరు 42% వ్యతిరేకిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నాకు అది చెప్పట్లేదు. 100% సపోర్ట్ చేస్తున్నాం. కానీ చిన్న ఎవరైతే అనుభవించారో, పేదరికంగా ఉందో, సామాజికంగా తీవ్రంగా ఇంకో వివక్ష ఉందో వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళ కేటగరైజేషన్ వేరే కేటగరైజేషన్ చేయాలి. అది అనుభవించిన వాళ్ళు ఒకప్పుడున్న వివక్ష 70 ఏళ్ల కింద ఉన్న వివక్ష ఇప్పుడు లేదు. చెప్పండి తాడూరు గారు చెప్పండి. ఒక అన్యాయం ఏమవుతుందంటే మా రవీంద్ర అన్న ఐక్యభవిస్తాడు. ఇప్పుడు కేటగరైజేషన్ లేకుండా స్థానిక సంస్థలు కావచ్చు, ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఓబీసీకి రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ లో రేపు ఏ కులానికి ఇప్పుడు ఉన్న 3 రాజకీయ పార్టీలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు సార్? జరుగుతుంది. ఒక్క నిమిషం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు బీసీ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నమే తప్ప మొదట 42% వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ చేయొచ్చు. కేటగరైజేషన్ పెట్టారు కదా మీరు. ఒకటి ముందు ఒక అంశం ముందు పోవాలి కదా. కేటగరైజేషన్ చేయకపోతే 5 ఏళ్ల వరకు అవకాశం రాదు కదా. ఇది ఒక్క రోజులో కాదు కదా. ఇప్పుడు మళ్ళీ పెడితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు అధికారంలో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఆ కేటగరైజేషన్ చేసుంటే ఇంకా కేసుకు బలం సరే అయిపోయింది దాన్ని ముదిగాలు బయట దాన్ని చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ కాకపోతే మొదటగా మరి ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అనుకున్నారో తెలియదు. కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందు పోయే క్రమంలో రకరకాల, ఎందుకంటే ఇప్పుడు ఓసీలు ఏం చేస్తున్నారు, బీసీలలో వర్గీకరణ లేదు కాబట్టి దాన్ని అడుగునే ఎవరు బీసీలలో మొత్తం ఏమైనా ముఖ్యమంత్రులు బీసీలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు సమర్థులు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు. కాకపోతే ఎంబీసీలో మంత్రి శాఖ పెడతామని చెప్పి ఎంబీసీలో కూడా మంత్రివర్గంలో స్థానం ఇస్తుందని చెప్పిన మాట వాస్తవం. దాని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అయిపోయింది కదా. కొల్లాపూర్ నుంచి సుధాకర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు.